ప్రపంచ శాంతి కోసం అద్భుతంగా జరుగుతున్న మరి శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి మరి వారి ఆశీస్సులతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అందించిన అద్భుతమైన జ్ఞానంతో మరి అత్యద్భుతంగా జరుగుతున్న ఈ ధ్యాన మహాయజ్ఞానికి విచ్చేసిన మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. అలాగే మరి పిఎంసి వారు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఎంతో చక్కగా మరి వితిన్ షార్ట్ టైంలో ఇంత అద్భుతంగా దీన్ని మేనిఫెస్ట్ చేశారు. సో పిఎంసి వారికి, ఇందులో ఉన్న అతిరత మహారథులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మాస్టర్స్. మరి మాది ప్రొద్దుటూరు అండి. నా పేరు ప్రత్యూష. ఈరోజు మేమంతా ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడిన ప్రతి ఒక్కరం కూడా ప్రొద్దుటూరులో నిర్మాణం అవుతున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం అనే అత్యద్భుతమైన పిరమిడ్ నిర్మాణానికి మరి సారు మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మరి మేము ఆ ట్రస్ట్ని, ప్రొద్దుటూరు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ని రిప్రజెంట్ చేస్తూ ఈరోజు మీ ముందర నిలబడి ఉన్నాం మాస్టర్స్. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ప్రస్తుతం రాయలసీమలో మెగా ప్రాజెక్ట్ అండి. 108 బై 108 అడుగుల నిర్మాణంతో దాదాపు 2000 మంది ఒకేసారి కూర్చొని అత్యద్భుతంగా ధ్యానం చేసుకోవచ్చు. మరి చక్కని ప్రకృతి ఒడిలో ఎంతో అద్భుతంగా ఆ నిర్మాణం జరుగుతోంది మాస్టర్స్. మరి పత్రి సారు ప్రొద్దుటూరుకి ఎప్పుడు వచ్చినా కూడా నాకు పిరమిడ్ కావాలి, ఆయన ఎప్పుడు ఉన్నా సరే ఒక క్లాస్ పెట్టినామంటే ఫస్ట్ ఆయన చెప్పేవాడు ఇదే అనమాట, నాకు ప్రొద్దుటూరులో పిరమిడ్ కావాలి, పిరమిడ్ కావాలి, పిరమిడ్ కావాలి. మరి సారు మరి అన్న మాట ఊరికనే వృధాగా పోతుందండి. ఎన్నో పిరమిడ్స్ వచ్చాయి, చిన్న పిరమిడ్ నుంచి రూఫ్ టాప్ పిరమిడ్ నుంచి ఎన్నో పిరమిడ్స్ వచ్చాయి. కానీ సారు ఆయన అసలు వాటిని లెక్క చేయలేదన్నమాట. ఆయన ఎప్పుడు అనేవాడు, దానికి తగ్గట్టే మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చాము. మరి అలా ఎన్నో సంకల్ప ధ్యానాలు, ఎంతోమంది మాస్టర్స్ యొక్క అద్భుతమైన కృషితో మరి పత్రిజీ వేసిన మరి అద్భుతమైన ఆ సంకల్ప బీజాలతో మరి చక్కగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రానికి మరి స్థలం సేకరించడం జరిగింది. మరి సార్కి ఆ స్థలం చూపించడం జరిగిందండి. మరి సార్కి ఎప్పుడైతే ఆ ల్యాండ్ చూపించడం జరిగిందో ఆయన చాలా హ్యాపీ అయిపోయారు. అయిపోయి మరి చక్కగా ఆయన వెంటనే తానే స్వయంగా మరి ఈ నేమ్ని ఇవ్వడం జరిగింది. మరి సైజు కూడా సారే సజెస్ట్ చేయడం జరిగింది. మరి ఆ రోజు నుంచి మరి ఇలా ఎంతోమంది మాస్టర్స్ యొక్క సహకారంతో మరి మెట్టు మెట్టు ఎదుగుతున్నాము. 2014లో అక్టోబర్ 7వ తారీఖు మరి భూమి పూజ చేసుకోవడం జరిగిందండి. అయితే ఈ కార్యక్రమము ఒక్క రోజుతో రాలేదండి. ప్రొద్దుటూరులో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అద్భుతమైన విశేషమైన కార్యక్రమాలు, సంకల్ప ధ్యానాలు చక్కగా మేము నిర్వర్తించుకుంటూ వచ్చాము. 2013లో మహిళా ధ్యాన మహాయజ్ఞం చేయడం జరిగిందండి. 2012లో మరి మనకి మన సొసైటీలో మరి అలా అంతా జరిగిన తర్వాత జనవరిలో ర్యాలీ పెట్టారు, మహిళా ర్యాలీ పెట్టారనమాట. ఆ టైంలో మేము పత్రి మేడంని కలిసినప్పుడు, మేడం ప్రొద్దుటూరుకి రాండి అంటే, ఊరికే ఎలా వస్తాను, ఒక ధ్యాన మహాయజ్ఞం పెట్టండి, మహిళా ధ్యాన మహాయజ్ఞం పెట్టండి అన్నారు. సో అలా 2013లో మేడం రావడం జరిగింది. మరి మేడం ఫస్ట్ ఆ ల్యాండ్ని చూడడం జరిగింది. తర్వాత పత్రి సారు ఆయన జూన్లో వచ్చి చూశారండి. తర్వాత అక్టోబర్లో భూమి పూజ చేయడం జరిగింది. సో ఇలా ఒక్కొక్క మెట్టు మరి వేసుకుంటూ, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మేము ఇలా ముందుకు బుడిబుడి నడకలు వేసుకుంటూ వెళ్తున్నామండి. మరి ఆ టైంలో రాయచోటి సతీష్ సార్ని ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. ఆ బుడిబుడి అడుగులు కాస్త పరుగులు అయ్యాయి. అలా పరుగులు పెడుతూ పెడుతూ ఈరోజు ప్రస్తుతము మరి రూఫింగ్ వరకు వచ్చామండి. లాస్ట్ ఇయర్ మేము ఫైబర్ సిమెంట్ బోర్డు అండ్ లోపల ఇన్స్టలేషన్తో మరి ఆ రూఫింగ్ చేయడం జరిగింది. ఇయర్ షింగిల్స్ వేస్తున్నాము, అంటే ఫైనల్ లేయర్ అనమాట. సో అలా పరుగులు పెడుతూ ఉన్నాము. అద్భుతంగా ప్రతి ఒక్కటి కూడా ఎంతో అద్భుతంగా పత్రి సార్ యొక్క ఆయన కంప్లీట్ గైడెన్స్తోనే చేస్తూ రావడం జరిగిందండి. ఆ లోపల ఉన్న ఐరన్ స్ట్రక్చర్ స్కెల్టన్ కూడా మరి పత్రి సార్ యొక్క కంప్లీట్ గైడెన్స్తో డెల్టా కంపెనీ వాళ్ళతో టై అప్ అయ్యి మరి చక్కగా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఒట్టి స్ట్రక్చరే అరౌండ్ 85 lakhs మరి దానికి ఖర్చు చేయడం జరిగింది మాస్టర్స్. ఇంతవరకు ఆ పిరమిడ్ ల్యాండ్ కూడా మనము
కొనుక్కోవడం జరిగింది. దాదాపు 2.5 acre ల్యాండ్ మనం అక్కడ ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు పిరమిడ్కి దాదాపు 3.5 కోట్ల వరకు మనం ఖర్చు పెట్టడం జరిగింది మాస్టర్స్. మరి దాని ప్రతిరూపమే మనం ఈరోజు చూడడం జరుగుతుంది. అండ్ ఓన్లీ పిరమిడ్ వరకే ఇంకా 1.5 crore మనం వెచ్చించాలి. అప్పుడు మనం చక్కగా అత్యంత అందమైన అద్భుతమైన పిరమిడ్ని కంప్లీట్గా మనము చక్కగా మేనిఫెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఊరికే పిరమిడ్ కట్టేస్తే లాభం ఏముందండి? మనం అందరం వెళ్ళాలి, చక్కగా వర్క్షాపులు చేసుకోవాలి, ఇలా పండగలు ఎన్నో చేసుకోవాలి, దానికి తగిన వస్తువులు మనం ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవాలి. సో అలా మిగతా ఏర్పాట్లన్నీ కూడా మరి ఇంకా దాదాపు ఆ ప్రాంగణంలో దాదాపు 4 కోట్ల వరకు ఉందండి. సో ఇలా అత్యద్భుతంగా మరి ఎంతో వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ మనం PSSM ద్వారా, ప్రొద్దుటూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ద్వారా మరి మనమంతా చేయడం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు ఈ వేదికన మనం నిలబడి ఇంత అద్భుతమైన ఈ వేదిక మీద నుంచి ఇలా మీ అందరితో మరి ఈ విషయాలు షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మాస్టర్స్. ఎన్నో వర్క్షాప్స్ అండి. ఎప్పుడైతే పత్రి సార్ అక్కడ పిరమిడ్ రావాలి అని ఆయన సంకల్పం చేశారో ఆ రోజు నుంచి ప్రతి ఆదివారము 1 day వర్క్షాప్ కంపల్సరీగా అక్కడ జరుగుతోంది. ఎన్నో సప్తాహాలు, మరి DNA వర్క్షాప్స్, సేత్ వర్క్షాప్స్, మరి ధ్యాన యజ్ఞాలు, 41 రోజులు 24 గంటల యజ్ఞాలు, ఇలా ఎన్నో అద్భుతమైన శాకాహార ర్యాలీలు, అలా ప్రతి ఒక్కటి మనం చేసుకుంటూ అక్కడ రావడం జరుగుతుంది. అక్కడున్న ఆ ప్రాంతాలన్నీ కూడా చక్కగా మరి తిరిగి మరి ఈ కార్యక్రమాల గురించి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. కొత్త వాళ్ళంతా కూడా ఆ కార్యక్రమాలు విని మరి చక్కగా ఈ ధ్యానం నేర్చుకోవడం, ధ్యాన ప్రచారం చేయడం, ఇలాంటి వాటిని విశేషంగా వాళ్ళు ఆదరించడం జరుగుతోంది మాస్టర్స్. ఈ కార్యక్రమాల్లోనే భాగంగానే మరి పత్రి సార్ ధ్యాన దసరాను కూడా ప్రొద్దుటూరులో చేసుకోమని చెప్పడం జరిగిందండి. అండ్ సార్ యొక్క అనుమతితో మరి మేము 2022 నుంచి మరి ధ్యాన దసరా ఉత్సవాలు చేస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరము ధ్యాన దసరా ఉత్సవాలు 4 మాస్టర్స్ అంటే 4వ సంవత్సరము. మరి ఎంతో అద్భుతంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి కూడా అద్భుతమైన మాస్టర్స్ 3 days ఆ కార్యక్రమాలకు అక్కడ రావడం జరుగుతోంది. మరి ఈ సంవత్సరము సెప్టెంబర్ 27, 28, 29 ప్రొద్దుటూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ప్రాంగణంలో అత్యద్భుతంగా ధ్యాన దసరా ఉత్సవాలు 4 చేసుకుంటున్నాము. మరి ఈ వేదిక నుంచి మీ అందరినీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం మాస్టర్స్. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.